శ్రీ గురుభ్యో నమః శ్రీమాత్రే నమః. అందరికీ నమస్కారం. మన హిందూ ధర్మశాస్త్రాల ప్రకారం మైత్రేయ ముహూర్తానికి చాలా శక్తి ఉంటుంది. ఎవరైతే డబ్బు సమస్యలతో ఇబ్బంది పడుతున్నారో, ముఖ్యంగా అప్పుల సమస్యలతో బాధపడుతున్నారో అలాంటి వారు ఈ మైత్రేయ ముహూర్తంలో కొన్ని నియమాలను పాటిస్తే నెల తిరగకుండానే మీ అప్పుల సమస్యలన్నీ తీరిపోతాయి. కోటి రూపాయల అప్పు ఉన్నా సరే తక్షణమే డబ్బు సమస్యలన్నీ తీరిపోతాయి. ఇక ఈ సంవత్సరం అంతా పట్టిందల్లా బంగారం అవుతుంది. అసలు మైత్రేయ ముహూర్తం అంటే ఏమిటి? ఏ సమయంలో మైత్రేయ ముహూర్తం ఏర్పడింది? మీ ఇల్లంతా డబ్బుతో నిండిపోవాలి అంటే ఎలాంటి పరిహారాలను పాటించాలి? ఇలా ఎన్నో విషయాలను గురించి ఇప్పుడు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం. ముందుగా ఈ వీడియోకి ఒక లైక్ కొట్టి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. లైక్ కొట్టడం మాత్రం అస్సలు మర్చిపోకండి. డబ్బు సమస్యలు అలాగే అప్పుల బాధలను తొలగించుకోవాలి అంటే జ్యోతిష్య శాస్త్రంలో చెప్పబడిన మైత్రేయ ముహూర్తాన్ని గుర్తుపెట్టుకుంటే చాలు. ఏప్రిల్ 16వ తారీఖున రాత్రి 8:50 నుండి 11:09 వరకు మైత్రేయ ముహూర్తం ఏర్పడింది. ఈ ముహూర్తంలో ఎన్నో శుభగడియలు ఏర్పడ్డాయి. ఇది చాలా శక్తివంతమైన ముహూర్తం. కాబట్టి ఈ శక్తివంతమైనటువంటి మైత్రేయ ముహూర్తంలో మీరు తీసుకున్న అప్పులు కొంత డబ్బును చెల్లించండి. మీ అప్పులన్నీ ఇట్టే తీరిపోతాయి. ఈ ముహూర్తంలో అప్పులను చెల్లిస్తే మీరు తీసుకున్న అప్పులన్నీ తీరిపోతాయి. అశ్విని నక్షత్రం, మేష లగ్నం, అనురాధ నక్షత్రం, వృశ్చిక లగ్నంతో కూడిన అమృత గడియలను మైత్రేయ ముహూర్తం అని అంటారు. ఈ శుభకరమైన మైత్రేయ ముహూర్తంలో కొన్ని పరిహారాలను పాటించడం ద్వారా డబ్బు సమస్యలన్నీ వెంటనే తీరిపోయి మీ కుటుంబానికి కుబేర యోగం సిద్ధిస్తుంది. వద్దన్నా సరే మీ ఇంటికి డబ్బు చేరుతుంది. ఏప్రిల్ 16 రాత్రి 8:50 నుండి 11:09 మధ్యలో ఈ వీడియోలో చెప్పే పరిహారాలను పాటించండి. మీ అంతటి అదృష్టవంతులు ఇంకా ఎవ్వరూ ఉండరు. ఈ శక్తివంతమైనటువంటి మైత్రేయ ముహూర్తంలో మీ పూజా మందిరంలో ఉన్న లక్ష్మీదేవి చిత్రపటం ముందు ఒక చిన్న దీపాన్ని వెలిగించి లక్ష్మీదేవికి నమస్కారం చేసుకోండి. డబ్బు సమస్యలన్నీ వెంటనే తీరిపోయి మీ ఇంట్లో పుష్కలంగా డబ్బు ఉంటుంది. లక్ష్మీదేవి యొక్క ఆశీర్వాదం లభిస్తుంది. లక్ష్మీదేవికి అత్యంత ప్రీతికరమైన వాటిలో రాళ్ల ఉప్పు ఒకటి. కాబట్టి ఈ మైత్రేయ ముహూర్తంలో కొంచెం రాళ్ల ఉప్పుని తీసుకొని మీ ఇంటి ఈశాన్య దిశలో వేయండి. మీ ఇంటికున్న సమస్యలన్నీ తొలగిపోయి మీ కుటుంబమంతా అష్ట ఐశ్వర్యాలతో జీవిస్తారు. విశేషంగా ఈ మైత్రేయ ముహూర్తంలో వివాహం అయిన ఆడవారు పాపెట్లో కుంకుమ బొట్టు పెట్టుకుంటే ఆడవారికి దీర్ఘసుమంగళి ప్రాప్తి లభిస్తుంది. అలాగే మీ భర్తకి కూడా కలిసి వస్తుంది. అన్నిటికన్నా ముఖ్యంగా ఈ మైత్రేయ ముహూర్త సమయంలో మీ ఇంటి ప్రవేశ ద్వారం మీద పసుపుతో స్వస్తిక్ గుర్తును గీయండి. ఇది లక్ష్మీదేవిని ఆకర్షిస్తుంది. ఇక మీ ఇంట్లో లక్ష్మీదేవి తాండవిస్తుంది. మీ కుటుంబానికి అపార ధనయోగం కలుగుతుంది. విపరీతమైన డబ్బును ఆకర్షించటంలో తమలపాకులు అద్భుతంగా పనిచేస్తాయి. కాబట్టి ఈ మైత్రేయ ముహూర్తం సమయంలో మీ ఇంట్లో డబ్బు పెట్టే ప్రదేశంలో 2 తమలపాకులను పెట్టండి. మీ ఇంటి సంపద రెట్టింపవుతుంది. అనవసరపు ఖర్చులు తగ్గుతాయి. ఈ మైత్రేయ ముహూర్తంలో భార్యాభర్తలు పొరపాటున కూడా ఇంట్లో గొడవలు పడకూడదు. ఈ సమయంలో గొడవలు జరిగితే మీ ఇంటికి కష్టాలు ప్రారంభం అవుతాయి. మరీ ముఖ్యంగా ఈ మైత్రేయ ముహూర్తంలో ఇల్లంతా ధూపం వేయండి. మీ ఇంట్లో ఉన్న దారిద్ర్య దేవత బయటకు వెళ్ళిపోయి మీ ఇంట్లోకి లక్ష్మీదేవి అడుగు పెడుతుంది. ఇక మీ ఇల్లంతా కూడా కనక వర్షంతో నిండిపోతుంది. లక్ష్మీదేవికి చాలా ఇష్టమైనటువంటి వాటిలో యాలకులు ఒకటి. కాబట్టి ఈ మైత్రేయ ముహూర్తంలో మీ పర్సులో 5 యాలకులను పెట్టుకోండి. ఇక మీ పర్సులో పుష్కలంగా డబ్బు ఉంటుంది.
ఖర్చులు తగ్గుతాయి, ఇంటి ఆదాయం పెరుగుతుంది, అతి త్వరలోనే సంపన్నులయ్యే అవకాశం ఉంటుంది. అష్టదరిద్రులని కూడా కుబేరులని చేసే శక్తి గవ్వలకు ఉంటుంది. కాబట్టి ఈ మైత్రేయ ముహూర్తంలో మీ పూజా మందిరంలో ఉన్న లక్ష్మీదేవి యొక్క చిత్రపటం ముందర 5 లక్ష్మీ గవ్వలను పెట్టుకోండి. అతి త్వరలోనే మీ సమస్యలన్నీ తొలగిపోయి ఊహించలేనంత ఐశ్వర్యం మీ ఇంటికి చేకూరుతుంది. లక్ష్మీ కటాక్షం ఎల్లవేళలా మీ ఇంటిపైన ఉంటుంది. అలాగే ఒక ఎర్రటి వస్త్రం తీసుకుని అందులో 3 కర్పూరం బిళ్ళలు వేసి మూట కట్టి మీ పూజా మందిరంలో పెట్టుకోండి. ఈ పరిహారం డబ్బును ఆకర్షిస్తుంది. మీ ఇంట్లో ధనాకర్షణ విపరీతంగా పెరుగుతుంది. కుటుంబంలో డబ్బు కొరత ఏర్పడకుండా ఉంటుంది. మీ ఇంటికి లక్ష్మీ కటాక్షం సులభంగా కలగాలంటే ఈ మైత్రేయ ముహూర్తంలో మీ ఇల్లంతా పసుపు నీళ్లు చిలకరిస్తే ఆర్థిక సమస్యలు తీరిపోతాయి. మీ ఇంట్లో ఉన్న దారిద్ర్య దేవత బయటకు వెళ్ళిపోయి మీ ఇంట్లోకి లక్ష్మీదేవి అడుగు పెడుతుంది. ఆర్థిక సమస్యలన్నీ వెంటనే తీరిపోతాయి. ఇంటి సింహద్వారాన్ని లక్ష్మీదేవిగా పరిగణిస్తారు. కాబట్టి ఇంటి గుమ్మం ముందు చెప్పులు ఉండకూడదు, గడప పైన కాలు పెట్టకూడదు. ఇలా చేస్తే లక్ష్మీదేవిని అవమానించినట్టే. వివాహ సమస్యలతో ఇబ్బంది పడేవారు ఈ మైత్రేయ ముహూర్తంలో రుక్మిణి కళ్యాణం పారాయణం చేయండి. త్వరగా వివాహం కుదురుతుంది. అలాగే నరదిష్టి సమస్యలతో బాధపడేవారు కాలికి నల్లదారాన్ని కట్టుకోండి. నరదిష్టి దోషాలన్నీ తొలగిపోయి విపరీతమైనటువంటి అదృష్టం లభిస్తుంది. ఎవరైతే కటిక పేదరికం అనుభవిస్తున్నారో అలాంటి వారు ఈ మైత్రేయ ముహూర్తంలో మీ ఇంటి ఆగ్నేయ దిశలో ఒక నెమలికను పెట్టుకోండి. ఇది లక్ష్మీదేవిని సంతోషపరుస్తుంది. ఇక మీ ఇంట్లో ఆర్థిక సమస్యలు రాకుండా ఎల్లవేళలా డబ్బు ఉంటుంది. ఎవరైతే త్వరగా ధనవంతులు కావాలని కోరుకుంటారో అలాంటి వారు ఈ మైత్రేయ ముహూర్తంలో అష్టముఖి రుద్రాక్షను కానీ లేదంటే సప్తముఖి రుద్రాక్షను కానీ ధరించండి. విశేషమైన ధనప్రాప్తి సిద్ధించి త్వరలోనే ధనవంతులు అయ్యే అవకాశం ఉంటుంది. అలాగే రాత్రి భోజనం చేసిన తర్వాత వంట పాత్రలను కడగకుండా నిద్రపోకూడదు. ఇది దారిద్రాన్ని తెచ్చిపెడుతుంది. కాబట్టి వంటగదిలో ఉన్న వంట పాత్రలను కడిగేసి నిద్రించాలి, లేకపోతే కటిక పేదరికం మొదలవుతుంది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, జై శ్రీరామ్ అని చిన్న కామెంట్ పెట్టండి. అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి ఫ్రెండ్స్. ధన్యవాదములు.